స్టార్టింగ్ లో నేను ఎంఆర్ ఆఫీస్ లో అపాయింట్ అయ్యాను. ఓకే. ఆ రికార్డ్ టెస్ట్ నాకు పడలేదు, ఆ విషయం నాకు తెలియలేదు. మొత్తం నేను ఇన్హేల్ చేసేసాను. కానీ ఆ స్టెరాయిడ్స్ వల్ల లేటర్ ఆన్ ఏమైందంటే రెమిటెడ్ ఆర్థరైటిస్ వచ్చింది, బీపీ వచ్చింది. కానీ ఎవరికి తగ్గిపోతుంది, డోంట్ వరీ మళ్ళీ రాదు అన్న మాట ఎప్పుడు వినలేదు నేను. సార్ అయితే డే 1 చెప్పారు, ఐ విల్ ప్రామిస్ యూ విల్ బి క్యూర్డ్ అని. 24,000 సార్లు గాలి పీల్చి వదులుతాం మనం. ఆ 24,000 కూడా మంచి ఏరే ఉండాలి. అంటే ఆ మనం పీల్చే గాలిని బట్టి మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. ఆస్తమా ఉన్న పేషెంట్లకు అసలు వాళ్ళకు సంతోషం ఎక్కడదమ్మా లైఫ్లో. చాలా మంది నా వైద్యం చేసిన తర్వాత ఏంటంటే ఎంతో మంది కన్సీవ్ అయ్యారు. ఊపిరితిత్తుల్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్ను మనం తీసేస్తే వాళ్ళు హ్యాపీ లైఫ్ గడుపుతారు. ప్రస్తుతం మనం ఉన్నాం నారాయణగూడలో ఉన్నటువంటి శ్వాస హాస్పిటల్ దగ్గర. శ్వాస ఆ పేరులోనే ఈ హాస్పిటల్ ఏంటో అర్థమైపోతుంది. అంటే మనకు శ్వాసకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, ఆల్ ఎలర్జీస్కి ఉంది. ఆస్తమా, సైనస్, టాన్సిల్స్, కాఫ్, బ్రీతింగ్ ప్రాబ్లమ్, ఒబేసిటీ, స్నోరింగ్, స్లీప్ డిజార్డర్స్, సిఓపిడి, ఇలా రకరకాల న్యూమోనియా, ట్యూబర్క్యులోసిస్, లంగ్ క్యాన్సర్, ఇలా చాలా రకాలైనటువంటి డిసీజెస్కి ఇక్కడ వన్ స్టాప్ సొల్యూషన్ అనమాట. లోగో కూడా చూడండి, లంగ్స్ వేసేసి ఒక లంగ్ మీద స్వా రాశారు, ఇంకో లంగ్ మీద సా రాశారు. అంటే శ్వాస లేకపోతే మనిషి లేడు కదా. ఫుడ్ తినకుండా 4 రోజులు ఉండొచ్చేమో, లేకపోతే కొంతమంది 1 month ఉంటారు. పొట్టి శ్రీరాములు గారు లాంటి వాళ్ళు అయితే 56 రోజులు ఉన్నారు. తర్వాత వాటర్ తాగకుండా మేబీ 1-2 days ఉండగలుగుతారు, లేదా కొన్ని గంటలు ఉండగలుగుతారు. కానీ శ్వాస తీసుకోకుండా ఒక 1-2 minutesకి మించి ఉండలేరు. మన జీవితానికి అవసరమైనది శ్వాస. పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్న పిల్లల వరకు అందరికీ కూడా ట్రీట్మెంట్ దొరుకుతుంది. పర్టికులర్గా ఇక్కడ రాశారు చూడండి, పిల్లల్లో అలర్జీ, ఆస్తమా ఎలాంటిదంటే ఎదిగే మొక్క మీద బరువు ఉండటం లాంటిది అని చెప్పేసి. ఎందుకంటే ఆ బరువు ఉన్నంత వరకు ఆ మొక్కకి ఎదుగుదల ఉండదు. చాలా మంది చిన్నపిల్లలు కూడా కనిపిస్తున్నారు. ఆ చిన్నపిల్లలు అయితే ఎలాంటి ఇబ్బందుల్లో ఇక్కడికి వస్తూ ఉంటారు. డాక్టర్ గారు నమస్తే అండి, ఎలా ఉన్నారు? రైట్ సార్, ఒకసారి మీ హాస్పిటల్ చూద్దామని వచ్చినాం. మొత్తం డీటెయిల్డ్గా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే హాస్పిటల్ గురించి వీఆర్ హ్యాపీ. ఇక్కడ ఉన్న వాళ్ళు బహుశా 200-300 మంది ఉంటే బయట కొన్ని కోట్ల మందికి రీచ్ ఉంటుందన్న ఉద్దేశంతో మిమ్మల్ని డిస్టర్బ్ చేశాను. ఐమ్ సారీ. తర్వాత చిన్న పిల్లల్ని కూడా చూస్తున్నాను సార్. ఎలర్జీ మొదలయ్యేది పిల్లల్లోనే. పిల్లల్లో మొదలయ్యేటటువంటి ఎలర్జీ చిన్న విత్తనం లాగా ఎలా మొదలైద్దో చూసా. ఆ డిసీజ్ ని 100 years దాకా ఫాలో అయ్యా. ఆ డిసీజ్ నే ఫాలో అయ్యా. అంటే ఒక చిన్న పిల్లవాడు 100 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటాడు మనం గుర్తుపట్టలేం కదా. ఈ జబ్బును కూడా అంతే, అన్ని రూపాలు మార్చుకుంటది. ఏ రూపాన్ని మార్చుకున్నా గుర్తుపట్టగలగాలి. ఆ రూపాన్ని మనం తెలుసుకొని గనక వైద్యం చేసినట్లయితేనే వాళ్ళకు శాంతి ఉంటుంది, లేకపోతే నరకం అనుభవిస్తారు. చిన్నపిల్లలు అప్పుడు ఒకలాగా కనపడుతుంది, కొంచెం స్కూల్ పిల్లలు అప్పుడు ఒకలాగా, టీన్స్ లో ఒకలాగా, పెద్ద అయిన తర్వాత ఒకలాగా, ఏజ్ మళ్ళిన తర్వాత ఒకలాగా. చాలా హాస్పిటల్స్కి వెళ్ళాము, మాకు అది దానికి సొల్యూషన్ దొరకలేదని చెప్తున్నారు ఒక పేషెంట్. అంటే ఇదే గుండె జబ్బు లాగా అనిపిస్తుంది, ఇదే కొంతమంది మానసిక జబ్బు లాగా అనిపిస్తుంది. ఎన్నో జబ్బుల్లాగా మిమిక్ చేస్తుంది. అలర్జీ, ఆస్తమా అంటే ఇంకా అది ఒక విశ్వరూపం. అది అంటే అది ఎన్నో రూపాల్లో మనిషిని హింస పెడుతుంది. ఇప్పుడు నాకు లేదు, అది ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ తెలుసుకోవాలి ఎలా. అప్పుడు పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ ఇప్పుడు మనం ఇవ్వగలుగుతాం. లేకపోతే ఏమైతే తాళం ఒకటి తాళం చేయవుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కొంతమంది పేషెంట్ ఇక్కడికి వస్తున్నారంటే ఈ హాస్పిటల్ ఎంతో పెద్దదనో, ఇక్కడ చాలా పెద్ద ఇన్స్ట్రుమెంట్స్ కాదు. బట్ నాకు ఇంకొక విషయం బాగా అనిపించింది ఏంటంటే శ్వాస అని పెట్టారు మీరు. అసలు శ్వాస లేనిదే మనిషి లేడు కదా, బట్ బాగా పెట్టారు. వీళ్ళందరూ శ్వాస గురించే. లంగ్స్ పెట్టారు, ఒకదానికి శ్వా పెట్టారు, ఇంకో దానికి రెండో శ్వా పెట్టారు. శ్వాస అని లంగ్స్ అది ఇది రెండు ఇంపార్టెంట్ అని అనిపించింది. శ్వాసే జీవితం, శ్వాసించలేకపోవడం నిజంగా శాపం. అడిగి చెప్తారు వాళ్ళు, శ్వాసను అందించటమే ఈ శ్వాస ఆశయం. సూపర్. అసలు మీరు హాస్పిటల్ పేరు ఎలా డిసైడ్ చేశారు నాకు చెప్పండి. అంటే నేను మిర్యాలగూడలో ఫస్ట్ ప్రాక్టీస్ హైదరాబాద్ కు మారాలని చెప్పి అనుకుంటున్నాను. హైదరాబాద్ లో ఏ పేరు పెట్టాలి అనేది 2004లో ఇక్కడ ఓపెన్ చేశాను. అంటే నేను పాటలు వింటూ ఉంటుంటే నాకు ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వం అవుతున్నదో పట్టుకుని, అవును శ్వాస అని పెడితే ఎట్లుంటుంది అని సడన్ గా ఫ్లాష్ లాగా వచ్చింది నాకు. అంతే. ఇంకా ఓకే, దానికి ట్యాగ్ లైన్ ఏం పెట్టాలి, శ్వాసలో స్వేచ్ఛ కోసం. అంటే వీళ్ళు ఎంత బాధపడుతున్నారో నేను మొదటి నుంచి చూస్తానే ఉన్నా పిల్లల్లో. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి మీకు అర్థమవుతుంది. ఇంకా ఈ జబ్బు తప్ప మిగతా అన్ని వదిలేయాలని డిసైడ్ చేసుకున్నాను. ఒక పీడియాట్రిక్స్ చేసిన నేను
నియోనేట్స్ని చూడగలుగుతా, అంతే కదా. లూజ్ మోషన్స్ని చూడగలుగుతా, వాళ్ళ గుండె జబ్బులైనా వాళ్ళ కిడ్నీ జబ్బులైనా జనరల్ ఇన్ఫెక్షన్స్ అయినా ఏదైనా చూడగలుగుతాం మనం. పిల్లలకు సంబంధించి ఏదైనా చూస్తారు, ఏదైనా చూడగలుగుతాం. ఇది addition. కానీ దాన్ని ఒక్కదాన్ని పట్టుకుని, ఎందుకంటే దాని మీద అవగాహన లేదు. ఏదో ఒక అలర్జీతో ప్రపంచవ్యాప్తంగా 1/3 ఆఫ్ ద పాపులేషన్ ఈజ్ సఫరింగ్ విత్ వన్ ఆర్ అదర్ అలర్జీ. అది స్కిన్ అలర్జీ కావచ్చు, కళ్ళల్లో అలర్జీ కావచ్చు, ముక్కులో అలర్జీ కావచ్చు, ఫుడ్ అలర్జీ కావచ్చు, అవునా, డస్ట్ ఎలర్జీ, పోలన్ ఎలర్జీ, ఊపిరితిత్తుల అలర్జీ ఉంటే ఆస్తమా అంటాం. దీన్ని సైనస్ అంటారు, దీన్ని ఎడినైడ్స్, టాన్సిల్స్, బ్రాంకైటిస్, ఇస్నోఫిలియా, డస్ట్ ఎలర్జీ, ఆస్తమా, ఉబ్బసం, యా ఎన్ని రకాలు సిఓపిడి అంటారు. అంటే ఇర్రివర్సిబుల్ ఆస్తమా, ఇట్ లీడ్స్ టు ఎ స్టేజ్ ఆఫ్ సిఓపిడి వేర్ రీమోడలింగ్ ఆఫ్ ఎయిర్వేస్ టేక్స్ ప్లేస్. కాబట్టి అవి మూసుకొని పోతాయి. కోవిడ్ తర్వాత చాలా మందిలో ఈ పల్మనాలజీకి సంబంధించినటువంటి ఇష్యూస్ వస్తున్నాయి, ముఖ్యంగా శ్వాసకు సంబంధించి. చాలా మంది దాంతో బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మీ దగ్గరికి ఎక్కువ కేసులు వస్తాయమ్మా. అంటే పల్మనాల్ అంటే మాకు కోవిడ్ ఆ టైంలో మా బాబు చూశాడు. మోర్ దాన్ 60 years అన్నట్టుగా నేను రాలేదు. బాబు మొత్తం దాదాపు ఒక 500-600 మందికి ట్రీట్ చేశాడు కోవిడ్ లో. సో అతను అడల్ట్ పల్మనాలజీ అంతా అతను చూస్తుంటాడు. నేను పిల్లల్లో ఉన్న అలర్జీ ఆస్మా ఎవరిలో ఉన్నాం అంటే నార్మల్ గా బ్రీదింగ్ ట్యూబ్స్ ఇట్లా ఉంటాయి. వీళ్ళందరికీ చెప్తానే ఉంటారు, మీరు అందరు చూసే ఉంటారు. ఇలా ఉంటాయి నార్మల్ బ్రీదింగ్ ట్యూబ్స్. గాలి ఫ్రీగా పోద్ది, ఇందులో అడ్డమే ఉంది, ఏం లేదు కదా. ఇదే ఊపిరితిత్తులు ఎలా ఉంటాయి, గాలి ఎక్కడికి లేదు కదా. దీన్ని ఇన్ఫ్లమేషన్ అంటాం. ఇది ఇన్ఫ్లమేషన్ ఇట్లా ఉంటది వీళ్ళ ఊపిరితిత్తుల్లో. జనగాం కలెక్టర్ ఆఫీస్ లో పనిచేస్తాను. బేసిక్ గా స్టార్టింగ్ లో నేను ఎంఆర్ ఆఫీస్ లో అపాయింట్ అయ్యాను. రికార్డ్ డస్ట్ నాకు పడలేదు, ఆ విషయం నాకు తెలియలేదు. మెల్లమెల్లగా మొత్తం నేను ఇన్హేల్ చేసేసాను డస్ట్. సో అప్ అండ్ డౌన్ చేయడము, ఆ రికార్డ్ డస్ట్ అదంతా నాకు తెలియకుండానే నేను బాగా నా సెల్ఫ్ హార్మ్ అయిపోయింది. 6 years నుంచి ఐ వాజ్ బీన్ ట్రీట్మెంట్ తీసుకోవట్లేదని కాదు, ద బెస్ట్ పల్మనాలజిస్ట్ అన్న వాళ్ళ దగ్గరే నేను ట్రీట్మెంట్ తీసుకుంటూ వచ్చాను. కానీ ఎప్పుడు వెళ్ళినా వాళ్ళు స్టెరాయిడ్స్ ఇస్తారు. అప్పటి వరకు వచ్చిన స్టెరాయిడ్స్ అప్పటికి టెంపరరీ రిలీఫ్ వస్తుంది. కానీ ఆ స్టెరాయిడ్స్ వల్ల లేటర్ ఆన్ ఏమైందంటే రెమిటెడ్ ఆర్థరైటిస్ వచ్చింది అండ్ సైడ్ ఎఫెక్ట్స్, బీపీ వచ్చింది, ఇవన్నీ వచ్చాయి. సో ఇక్కడికి వచ్చాక ఫ్రమ్ డే 1 సార్ చెప్పారు, అసలు ఇన్నిసార్లు పల్మనాలజీ దగ్గరికి వెళ్ళాను కానీ ఎవరికి తగ్గిపోతుంది, డోంట్ వరీ మళ్ళీ రాదు అన్న మాట ఎప్పుడు వినలేదు నేను. బట్ ఫస్ట్ అసలు ఇక్కడ రావడానికి నేను చాలా ఆలోచించి వచ్చాను. బట్ ఐ థాట్ ఇది బెస్ట్ స్టెప్ అనుకుంటా. సార్ అయితే డే 1 చెప్పారు, ఐ విల్ ప్రామిస్ యూ విల్ బి క్యూర్డ్ అని. ఏదో అద్భుతమైన మందులు ఇక్కడ ఇస్తాం అన్నో, ఉన్న మందుల్లోనే ఈ పేషెంట్ కి ఏది సూట్ అయ్యేదో తెలుసుకోవటమే అసలైన ట్రీట్మెంట్. ఫాదర్ కి మదర్ కి అట్లా ఎవరికన్నా అంటే కొంతమందికి ఎట్లా ఉంటుంది అంటే లోపల ఉంటది, మనకు తెలియదు. కొన్ని విచిత్రాలు ఉంటాయి ఇందులో. కొంతమందికి ఏం తెలియదు, కొంతమందికి బయటపడుతుంది. ఇప్పుడు వీళ్ళ పిల్లలు ఉన్నారు అనుకోండి, అట్లా అంటే మీరు ఎంతమంది అమ్మా బ్రదర్స్ అండ్ సిస్టర్స్? సింగిల్. కాబట్టి ఇంకొక 5-6 ఉన్నారు అనుకో, అందులో ఇంకొకళ్ళ కూడా ఉంది సార్ అంటే అప్పుడు మనకు లింక్ అవుతుంది. తర్వాత ఈమెకు ఎవరైనా పిల్లలు ఉన్నారు అనుకో, ఈ పిల్లలు ఎవరికన్నా జలుబు ఉందా, ఒకళ్ళకు ఉంది సార్ అంటే మనం అంటే ఆ జీన్స్ అనేది మనం ఎవాల్యుయేట్ చేయాలన్నమాట. అగరబత్తిల వాసన గాని, సాంబ్రాణి పొగ గాని, లేకపోతే పర్ఫ్యూమ్స్ కానీ, ఇంట్లో ఉండే పొల్యూషన్ కానీ అన్ని కలిపే కదా మన ఊపిరితిత్తులు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. అందుకే కదా అంటే ఇప్పుడు మనం 3 సార్లు తింటాం, 24,000 సార్లు గాలి పీల్చి వదులుతాం మనం. ఆ 24,000 కూడా మంచి ఏరే ఉండాలి. అంటే మనం పీల్చే గాలిని బట్టి మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. ఈ గాలి దేన్ని బట్టి ఉంటుంది? పర్యావరణాన్ని బట్టి ఉంటుంది, ఇంట్లో ఉండే ఇండోర్ వాతావరణాన్ని బట్టి ఉంటుంది. మీరు ఇంకొక మాట కూడా చెప్తా ఉంటారు డాక్టర్ గారు ఎప్పుడు కూడా, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని చెప్పి. వచ్చిన తర్వాత తగ్గించుకునే కంటే అసలు హాస్పిటల్కి రాకుండా చూసుకోండి అని చెప్పి నాకు ఆ స్లోగన్ బాగా నచ్చుతుంది మీరు చెప్పేది ఎప్పుడు. ప్రివెన్షన్ ఇస్ ద బెస్ట్ మెడికల్ ఇంటర్వెన్షన్. అంటే ఏ సర్జరీ కంటే, ఏ మెడిసిన్ కంటే, అంటే అసలు రాకుండా చేయటమే కదా. ఇప్పుడు నేనేం చెప్తానంటే, బావిలో పడ్డాడు ఒక వ్యక్తి, అప్పుడు మనం ప్రివెన్షన్ గురించి మాట్లాడకూడదు కదా, అతను ఫస్ట్ తీయాలి. ఇది హాస్పిటల్స్ డ్యూటీ. అందులో పడకుండా చేయటం అనేది ప్రివెన్షన్. అది దాన్ని నేను బలంగా నమ్ముతా. అది శ్వాస హాస్పిటల్ పనేమో పడ్డవాళ్ళని తీయటము. శ్వాస ఫౌండేషన్ ఉంది మాకు, దాని ద్వారా 30 సంవత్సరాల నుంచి అవేర్నెస్ కల్పిస్తున్నాను.
అంటే నాకు అవేర్నెస్ అంటే ప్యాషన్ బాగా. అసలు ఏదైనా సరే ప్రజలకు ఆరోగ్య సూత్రాల మీద అవగాహన కలిగించడం అనేది నాకు చాలా చాలా ఇది. ఈజ్ యువర్ సన్. డాక్టర్ గారు నమస్తే అండి. డాడీని చూసి ఇన్స్పైర్ అయ్యి మీరు కూడా పల్మనాలజిస్ట్ అయ్యారా? చిన్నప్పటి నుంచి చూసేవాడిని. ఈజ్ స్పెషలిస్ట్ బట్ I had all radiology అన్ని ఉన్నాయి కానీ ఓకే still I chose pulmonology because I want to take it to next level. సూపర్. అసలు It's మిమ్మల్ని not just చూసి pulmonology, allergy, pulmonology and sleep medicine. Okay. It's a very big branch. యా అవును 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 అవును. 100 మందిలో 90 మందికి మెడిసిన్స్ తో తగ్గిపోద్ది. ఎప్పుడు చేయి దాటక ముందు, ఎర్లీ స్టేజ్ లో. ఎర్లీ స్టేజ్ లో. చేయి దాటిన తర్వాత ఏదైనా తప్పదు కదా, ఏం చేయలేదు. ఎవరేం చేయలేదు. నేను ఇక్కడ ఇంకోటి చూసాను డాక్టర్ గారు, మీ రూమ్ ముందు విజన్ మిషన్ అని చెప్పేసి చాలా బాగా అనిపించింది. ఇలా స్పెషల్ గా అంటే మిమ్మల్ని మీరు ఇన్స్పైర్ చేసుకుంటూ అందరినీ చేస్తారు అనుకుంటా కదా. అంటే మాదేంటంటే అమ్మా, అంటే ఇప్పుడు మీకు ఈ మీటింగ్ ఇది చేసేది కూడా మా హాస్పిటల్ గొప్పతనం గురించో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించో, లేకపోతే ఇక్కడ అసలు వరల్డ్ క్లాస్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయో, దట్ ఐ డోంట్ బాదర్ అబౌట్ దట్. అది కాదు, పేషెంట్ ఇక్కడికి వచ్చిన తర్వాత నా హాస్పిటల్ ఎంత గొప్పగా ఉంటే పేషెంట్కి ఏంటి, అంతే. అని తగ్గిందా లేదా, అతని జీవితంలో నేనేమైనా పాజిటివ్ మార్పులు తీసుకురాగలనా, అదే ఇంపార్టెంట్ అనేదే నేను ఆలోచిస్తాను తప్ప అది బలంగా నమ్ముతాను నేను. సో ఇప్పుడు ఈ అవేర్నెస్ చూసారా, ఆరిజిన్ ఆఫ్ అలర్జీ అసలు ఏంటి, ఎక్కడ రీజన్, అంటే అలర్జీ ఆస్తమా విశ్వరూపం ఇది. అంటే ఏంటంటే ఒక పిడియాట్రిషియన్ గా, ఒక పిడియాట్రిక్ అలర్జిస్ట్ గా అలర్జీ ఎట్లా మొదలైద్దో తెలుసుకున్నా. నాజల్, ఇది నా ఊహల్లో నుంచి వచ్చినటువంటి బొమ్మ. ఇది నాసల్ ఎలర్జీ ఒక రూట్ అనుకోండి, ముక్కులో మొదలైంది. ఓకే, అదే టాన్సిల్స్ దారితీస్తుంది, అదే ఎడినాయిడ్స్ దారితీస్తుంది, అదే ఆస్తమా, అదే మైగ్రేన్ కూడా. మైగ్రేన్ అంటే కూడా అదే తుమ్ములు, నిమోనియా, ఫుడ్ ఎలర్జీలు చూడండి, డస్ట్ ఎలర్జీలు, సిఓపిడిలు అంటారు. ఎలర్జీకి నాకు స్మోక్ పడదంటారు, నాకు స్ప్రేలు పడవంటారు, నాకు సాఫ్ట్ డ్రింక్ పడదంటారు, ఐస్ క్రీమ్ పడదు, చాక్లెట్స్ పడవు, నాకేందో తెమడ ఉంది, కంజెషన్ ఉంది, స్కిన్ డిసీజెస్, ఎగ్జీమా, స్కిన్ ఎలర్జీ, ఇన్ఫర్టిలిటీ. అది కూడా ఆస్తమా ఉన్న పేషెంట్లకు అసలు వాళ్ళకు సంతోషం ఎక్కడదమ్మా లైఫ్లో. చాలా మంది నా వైద్యం చేసిన తర్వాత ఏంటంటే చాలా మంది ఎంతో మంది కన్సీవ్ అయ్యారు. అంటే అదేంటో నేను ఏదో మంత్రం కాదు, అక్కడ వాళ్ళకున్న ఊపిరితిత్తుల్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్ ను మనకు తీసేస్తే వాళ్ళు హ్యాపీ లైఫ్ గడుపుతారు. ఓకే ఓకే, వాళ్ళ సంసార జీవితం మెరుగైంది కదా. ముక్కుతూ మూలుగుతూ బాధపడుతూ చీవిడి గారుతూ ఆయాసపడుతూ నువ్వు ఫ్యామిలీ లైఫ్ ఏం లీడ్ చేస్తారు? ఆ అడ్డంకి తీసేస్తే చాలు. మనం ఏదో అద్భుతాలు చేయక్కర్లేదు, మాయలు మంత్రాలు చేయక్కర్లేదు. ఇన్ఫర్టిలిటీ, ఇస్నోఫిలి అంటారు తెలుసు కదా, తెలుసు. బాడీ పెయిన్స్, కొంతమంది పొద్దున్న లేస్తే బాడీ పెయిన్స్ అంటారు, ఎందుకు అర్థం కాదు. ఇలాంటి వాళ్ళల్లో జలుబు ఉందా, దగ్గుందా, సైనస్ ఉందా చూసుకోవాలి. తర్వాత కొంతమంది హైపోథైరాయిడ్, అలర్జీ ఆస్తమా పేషెంట్ లో చాలా మందికి హైపోథైరాయిడ్స్ ఉంటుంది. దెర్ ఇస్ అ లింక్ బిట్వీన్ అలర్జీ ఆస్తమా అండ్ హైపోథైరాయిడ్. సో కొంతమందికి హెడేక్ అంటారు కదా ఊరికే, కొంతమంది ఇనేబిలిటీ, అసలు ఆడలేరు, పాడలేరు, ఎగరలేరు, దూకలేరు, ఫ్రీక్వెంట్ కోల్డ్ వస్తుంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, ఎవరికైతే ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయో వీళ్ళు ఏం చేస్తారు, బాగా నోట్లో ఏళ్ళు పెట్టి వాంతి చేస్తూ ఉంటారు. కొంతమంది చేయటం తప్పు, నోట్లో ఏళ్ళు పెట్టి పొద్దున్నే లేచి వాంతి చేస్తూ ఉంటారు, అంటే పసరు పడేదాకా. ఓకే, ఇది చాలా పెద్ద తప్పు. ఇది అలర్జీ ఆస్తమానికి ఉంటే ఇంకా ఎక్కువ చేస్తుంది అది, కానీ అది తెలియదు. మనం చెప్తే చాలా మంది మానేశారు. ఇంతవరకు తీసేసేయండి, దట్ ఈస్ ఓకే. ముక్కులు క్లీన్ చేసుకోండి, ఇంతవరకు నోట్లో వెళ్ళేకండి లోపల దాకా, గొంతు లోపల దాకా వేస్తే ఏమైందంటే దిస్ లీడ్స్ టు మోర్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్. కొంతమంది బ్లడ్ పడుతుంది, రెచ్చింగ్ అంటాం, బ్లడ్ పడుతుంది. సో చూడండి, వయర్స్నెస్ ఆఫ్ వాయిస్ వస్తుంది. సరే, ఎన్నో కారణాలు ఉంటాయి. వీక్నెస్ ఫీల్ చేస్తారు, దాన్నే బ్రాంకైటిస్ అంటారు. ఇయర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, చెవులోంచి, ముక్కులో జలుబున్నప్పుడు చెవులోంచి చీమ వస్తుంది, ఎక్కువ రోజులు. కారణం ఇక్కడ, ఫలితం ఇక్కడ. ఇయర్ పెయిన్ ఉన్నప్పుడు కూడా డాక్టర్స్ కొంతమంది అడుగుతారు, సార్ మీకు జలుబుందా, పిల్లోడికి ఎక్కువ రోజులు, పిల్లకి జలుబుందా అని అడుగుతా ఉంటారు. దీనికి లింక్ కదమ్మా, ఈఎన్టీ, ఈ మూడు లింక్ కదా. కాబట్టి ఎలర్జీ అనేది ముక్కుల్ని బ్లాక్ చేసినప్పుడు గొంతులో కానీ చెవుల్లో కానీ మనకు ఆ సిమ్టమ్స్ అన్ని కనపడుతూనే ఉంటాయి. వింటానికి చిన్నగా ఉన్నా కూడా అలర్జీ తోటి ఇన్ని ప్రాబ్లమ్స్, డైజెషన్, ఐ ప్రాబ్లమ్స్, అంటే ఫుడ్ ఎలర్జీలు, అంటే ఎన్ని రకాలైనటువంటి. ట్రీట్ ద రూట్, నాట్ ద ఫ్రూట్. వేరుకు పురుగుంటే ఆకులకు మంది వేస్తే ఏం లాభం? సో అట్లా ఈ అలర్జీ ఆస్మా ప్రాబ్లమ్స్ ఇన్యూమరబుల్ అమ్మా, ఇన్యూమరబుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి వీటిని అంటే నా జీవితాశయం ఒకటే, అలర్జీ ఆస్తమా ఈ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్తో బాధపడే వాళ్లకు అవేర్నెస్ కలిగించడం అనేది నాకు
చాలా ఇష్టమైన సబ్జెక్ట్. ఇండోర్ పొల్యూషన్ గురించి, అవుట్డోర్ పొల్యూషన్ గురించి. ఈ ఇండోర్ పొల్యూషన్, అవుట్డోర్ పొల్యూషన్ ఊపిరితిత్తుల్ని ఏ విధంగా మూసేస్తుంది అనేది ఇంపార్టెంట్. ఇంకో పేరు పెట్టాను నేను, సెల్ఫ్ పొల్యూషన్ అని పేరు పెట్టా. ఒకటి పొగ తాగటం సెల్ఫ్ పొల్యూషన్ కాదా? ఓకే, కరెక్టే కదా సార్. అబ్బా మీరు సూపర్ వర్డ్ సార్. అసలు ఇప్పుడు పర్ఫ్యూమ్ కొట్టుకోవటం సెల్ఫ్ పొల్యూషన్ కాదా? అంతే. పాన్ మసాలా గుట్కా సెల్ఫ్ పొల్యూషన్ కాదా? కరెక్టే. ఇప్పుడు కాస్మెటిక్స్, రకరకాల స్కిన్ క్రీమ్స్ ఇవన్నీ కూడా దే లీడ్ టు అలర్జీ ఫైనల్లీ. బట్ అండర్ మెడికల్ డైరెక్షన్ యూ కెన్ యూజ్ వాట్ ఎవర్. సో ఎన్నో రకాల కాస్మెటిక్స్, ఎన్నో రకాలైనటువంటివి కూడా మనకు అలర్జీ. కొంతమంది చూసారా పర్ఫ్యూమ్స్ కొట్టుకుంటే పక్కోళ్ళు వాంతి చేసుకుంటారు. ఇంకోటి ఇప్పుడు పావురాలు ఉన్నాయి. పావురాలు చెప్తున్నారు సార్, నిజమేనా? పావురాలు అంత డేంజర్ ఇంకేది లేదమ్మా. పావురాల పెంట అంత డేంజర్ ఏం లేదు. ఇప్పుడు మీరు మా హాస్పిటల్కి వచ్చారు, ఏదైనా ఒక సందేశం ప్రజల కోసం మీరు తీసుకోవాలంటే నేను మీ సుమన్ టీవీ ద్వారా ప్రేక్షకులకు అందించామని చెప్పేది ఒకటి ఇండోర్ పొల్యూషన్ గురించి చెప్పండి, ఓకేనా? అంటే ఇప్పుడు అలర్జీ, మన అగరబత్తీలు కానీ అవన్నీ సంస్కృతి సాంప్రదాయాలకు మనం గౌరవించాలి. వాటిని బయట పెట్టుకోండి, కొంచెం గాలిగడ దగ్గర పెట్టుకోండి, పూజలు మంచిగా చేసుకోండి, తులసి మొక్క దగ్గర పెట్టుకోండి. అంటే 5-10 కాకుండా 1-2 వెలిగించుకోండి. పర్ఫ్యూమ్లు మొత్తం నింపేయకండి బాడీ అంతా. ఒకటి. తర్వాత అపార్ట్మెంట్స్లో కానీ ఇండివిజువల్ హౌసెస్లో కానీ ఈ బర్డ్ ఫ్యాన్సియర్స్ అంటాం, వీళ్ళు అంటే బర్డ్స్ కి రోజు వేస్తుంటారు చూసారా, అసలు కొన్ని అపార్ట్మెంట్స్ లోనైతే కొన్ని వేలు ఉన్నాయి. వాటి తప్పు కూడా కాదు, వాటి ఆవాసాల్లోకి మనం పోయాము, మన ఆవాసాల్లోకి అయ్యొచ్చాయి, తప్పు కాదు. కానీ గమ్మత్ ఏంటంటే ప్రకృతిలో ఏటి ఆవాసం వాటికే ఉండాలా. ఒకటి క్రాస్ అయింది అనుకోండి, ఒకదానికోటి పడదు మనకు, వాటి పెంట మనకు పడదు. అంత డేంజర్ ఆ బర్డ్స్ డ్రాపింగ్స్ కానీ, ఆ ఫెదర్స్ కానీ, తర్వాత అందులో నుంచేటటువంటి ప్రోటీన్స్ కానీ. ఇక్కడ ఉందమ్మా సపోజ్, అక్కడ కూర్చున్నాయి అనుకుందాం, సపోజ్ ఆడ కూర్చున్నాయి, ఆడ కూర్చొని పెంట వేసిపోతాయి. మనం ఓపెన్ చేస్తాం కదా, ఈ లోపల అది డ్రై అయిపోయి లోపలికి వస్తుంది ఆ పౌడర్ అంతా. తర్వాత మనం బాల్కనీలో వేస్తాం. ఎగ్జాక్ట్లీ. తర్వాత పైన ఎక్కడో చోట ఒకళ్ళు ఫీడ్ చేస్తారు. ఆ పౌడర్ అంతా కొంత చాలా, అంటే కొన్ని కంట్రీస్ లో బ్యాన్ చేశారు, బ్యాన్ చేశారు. ఈ మధ్యన మనకు కూడా చాలా పాపం అనిపిస్తుంది, కానీ అయినా కూడా తప్పదు. అంటే ఏంటంటే ఇర్రివర్సిబుల్, అంటే ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ అని, పిజియన్స్ లంగ్ డిసీజ్ అని ఒక పేరుంది. బర్డ్ ఫ్యాన్సియర్స్ లంగ్ డిసీజ్ అంటాం. పక్షి ప్రేమికులు ఉంటారుగా, వాళ్ళకు వచ్చే ఊపిరితిత్తుల జబ్బు. సో ఆ పెంట ఏదైనా కానీ, ఏ పెంట అయినా కానివ్వండి, అది ఏదన్నా కానివ్వండి, లోపల ఉన్న పెట్స్, రకరకాల బర్డ్స్, తర్వాత ఏదైనా కూడా మన ఊపిరితిత్తులకు వాటి పెంట మంచిది కాదు, వాటి డ్రాపింగ్స్ మంచిది కాదు, ఇర్రివర్సిబుల్ లంగ్ డిసీజ్కు దారి తీస్తుంది. గాలి ఆడను కూడా ఆడదు, అడుగు తీసి అడిగేయలేని పరిస్థితుల్లో చాలా జాగ్రత్తగా. అలర్జీ, ఆస్మా ఉంటే ఇంకా జాగ్రత్తగా ఉంటుంది. ఎవరికైనా తుమ్ములు ఉన్నాయి, జలుబు ఉంది, దగ్గు ఉందంటే ఆ ఇంటి చుట్టుపక్కల కూడా నేనేమంటానంటే ఫీడ్ చేయకండి. అంటే అపార్ట్మెంట్స్ లో మీటింగ్స్ పెట్టుకోండి, అపార్ట్మెంట్ మీటింగ్ పెట్టుకొని ఈ విధంగా ఫీడ్ చేయటం అనేది తప్పు అనేటటువంటిది మనం వాళ్ళకు నచ్చ చెప్పాలి. అంతే తప్ప ఎన్ఫోర్స్మెంట్ అనేది కాకుండా అవేర్నెస్ ఇవ్వాలి ఫస్ట్. ఎందుకు అంటే మీ ఊపిరితిత్తులకే నష్టం జరుగుద్ది అని మనం చెప్పినప్పుడు ఎవరైనా వింటారు కదా. కరెక్ట్. అలా కాకుండా లేదు, మీరు అన్నట్లు సార్ అవేర్నెస్ లేకనే చేస్తున్నారు. వాళ్ళని మనం ఏం అంటానికి వీల్లేదు. యాక్చువల్ గా వాళ్లకు పక్షుల్ని ఫీడ్ చేయాలంటే ఎంత దయ, ఎంత కరుణ, ఎంత ప్రేమ, వద్దంటున్నారు, ఎంత హర్ట్ అవుతారు వాళ్ళు. కాబట్టి అదొక ఆస్పెక్ట్. ఈ ఆస్పెక్ట్ ను వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. లంగ్స్ మొత్తం వైట్ అయిపోతాయి అమ్మో, ఇంకా అంటే కొబ్బరి పీస్ లాగా అయిపోతాయి ఊపిరితిత్తులు. మెత్తగా ఉండే ఊపిరితిత్తులు కొబ్బరి పీస్ లాగా, స్పాంజ్ లాగా ఉండేవి గడ్డల్లాగా అయిపోతాయి. కానిస్టేబుల్స్ ఉంటారు, ట్రాఫిక్ కానిస్టేబుల్స్, ఎంతమ్మా వాళ్ళు అసలు ఎంత ఇబ్బంది పడేది మేము చూసాం సార్, చాలా ఉంటది. తర్వాత జిహెచ్ఎంసీ వర్కర్స్, సో వీళ్ళందరూ కూడా మాస్క్ పెట్టుకోవాల్సినటువంటి అవసరం. మాస్క్ కొంతవరకు చాలా ప్రొటెక్ట్ చేస్తుంది, మాస్క్ కంపల్సరీ. మనం సిటీలో ఒక ఎండ్ నుంచి ఇంకో ఎండు పోతున్నాం అంటే ఈక్వల్ టు ఒక 10 సిగరెట్లు తాగినట్టు, అంత డ్యామేజ్ చేస్తే లంగ్స్ ని. కాబట్టి ఎంతో కొంత మనం హెల్మెట్ 2 విధాలు ఉపయోగపడుతుంది తెలుసా, ఊపిరితిత్తులు కూడా కాపాడుతుంది. సూపర్ సార్. సేవ్స్ బోత్ హెడ్ అండ్ లంగ్స్. చాలా మంది తెలియంది, ఎందుకంటే స్పీడ్ వచ్చేటటువంటి గాలి డైరెక్ట్ లంగ్స్ పోకుండా షీట్ ఉంటుంది, అది ఆపుతుంది యాక్చువల్ గా. సో
ఒక విధంగా చాలా మంచిది హెల్మెట్. దాంట్లో మాస్క్ పెట్టుకోవటం అనేది అంటే కొన్ని కారణాల వల్ల పెట్టుకోలేరు కానీ బట్ అది ఒక విధంగా సిటీలో పెట్టుకోవటం అనేది చాలా ఉపయోగమే అంటాను నేను. అసలు ఒక్కసారి మా దగ్గరికి వచ్చిన పేషెంట్ మళ్ళీ రావద్దమ్మా అంటే మా హాస్పిటల్కి రాదు, అసలు ఏ హాస్పిటల్కి పోవద్దు అనేది మీ పాయింట్. అది నాకు బాగా నచ్చింది. ఎందుకంటే అక్కడతో తగ్గిపోవాలి, అతను అవేర్ అయిపోయి ఇంకా హెల్త్ ఇష్యూస్ రాకూడదు. అంటే నేనేమంటానంటే నాకు మొదటి నుంచి కూడా గత 30 సంవత్సరాల నుంచి కూడా అంటే నేను చేసిన ట్రీట్మెంట్ వాళ్ళకు వచ్చిన రిజల్ట్స్ని బట్టి అంటే హాస్పిటల్కు మళ్ళీ మళ్ళీ రాకుండా చేయటమే శ్వాస హాస్పిటల్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఒక్క పేషెంట్ని 100 సార్లు రప్పించే బదులు 100 పేషెంట్ని ఒక్కొక్కసారి చూస్తే అదే కదా. కరెక్ట్. కాబట్టి అవేర్నెస్ లో నుంచి అంటే వచ్చిన పేషెంట్లు మాటికి రావద్దంటే జీవితాంతం రావద్దని కాదు, రాకుండా ఉండాలంటే వాళ్ళు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, సరైన మందులు వాడాలమ్మా, ఇట్లా చేసే మందులు ఉన్నాయి కానీ మళ్ళీ ఇట్లా అవుతాయి. ఇలా ఎందుకైతే చెప్పాలి కదా. మీరు అగరబత్తీలు పెట్టినా, పర్ఫ్యూమ్స్ కొట్టుకున్నా, ఇంట్లో సాంబ్రాణి పొగలేసినా, అవుట్డోర్ పొల్యూషను, ఇండోర్ పొల్యూషను, వాసనలు, గుట్కాలు, పాన్ మసాలాలు, ఘాటైన వాసనలు, పోపేసే కాడ, బాత్రూమ్లలో, పూజ గదుల్లో ఎక్కడ పడ్డా కూడా ఇట్లా అయ్యే అవకాశాలు ఉన్నాయి. అది సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయండి. అదొకటి. వ్యాక్సిన్స్ ఉన్నాయి, ఈ విషయం చాలా మంది తెలియదు. మనకు తెలుసా అంటే ఇష్యూ వచ్చాక వ్యాక్సిన్ లేకపోతే రాకుండానేనా? ఈ అంటే వ్యాక్సిన్ అనేది చాలా పెద్ద టాపిక్. అవును. ఎందుకంటే చిన్నపిల్లల వ్యాక్సిన్ మీరు విన్నారు, అవునా? అవును. అడల్ట్ వ్యాక్సిన్స్ విన్నారా? విన్నాను, కొన్నిటికి విన్నారు కదా. మన దేశంలో అడల్ట్ వ్యాక్సిన్స్ అనేవి 1000 మందిలో 2-3 ఎంచుకుంటున్నారు. వేరే దేశాల్లో తెలుసా ఎంతమంది తీసుకుంటారో? 100కు 60 నుంచి 70% మంది ఎంచుకుంటారు. 100 మందిలో 60-70 ఎంచుకుంటే మన దేశంలో 1-2 కూడా ఎంచుకోవట్లేదు. ఫ్లూ వ్యాక్సిన్ అంటాం. అవును, ఫ్లూ వ్యాక్సిన్ చాలా. ఇప్పుడు ఈ ఫ్లూ అనేది సీజన్ నడుస్తుందిగా, ఇది మొత్తం అలర్జీ ఆస్తమా ట్రిగ్గర్ చేస్తుంది. వీళ్ళకి ఏం చేస్తాం మేము? ముందల్నే వ్యాక్సిన్ వేస్తాం జూన్లోనే ఫ్లూకి. అప్పుడు ఇది కంట్రోల్ అవుతుంది. ఇది ఆస్తమా ఎట్లా వస్తుంది అంటే మాటికి రాదు. అది పేషెంట్ ఎక్స్పీరియన్స్ అడిగితే చెప్తారు వాళ్ళు. ఓన్లీ జూన్ లోనేనా? ఇంకోసారి అంటే జూన్ జూలై వేసుకోవచ్చు, మళ్ళీ ఎప్పుడైనా వేసుకోవచ్చు. ఎవ్రీ ఇయర్ వేసుకోవాలి. అంటే ప్రతి సంవత్సరానికి ఒకసారి ఫ్లూ వ్యాక్సినేషన్ తీసుకోవాలి. ఎవరైతే 50 ఏళ్ళు 55 ఏళ్ళు దాటిందో, 65 సంవత్సరాలు దాటిన తర్వాత సంవత్సరానికి 2 సార్లు తీసుకోవాలి. ఎవరు ఏ జబ్బులున్నా, కోమార్బిడిటీస్ అని మనకు తెలుసు కదా, ఉండే వాళ్ళు 2 సార్లు తీసుకోవాలి. షుగర్ ఉన్నా, ఊపిరితిత్తుల జబ్బులున్నా, ఆస్మా ఉన్నా, సిఓపిడి ఉన్నా. మేము వేసిన అంటే వ్యాక్సిన్స్ ఇండియాలో ఎవరు వేయరు. అన్ని వ్యాక్సిన్స్ వేస్తాం. అంత అవేర్నెస్ కలిగించాం మేము. అంటే దీన్ని ఏంటంటే హాస్పిటల్కి రాకుండా చేసేటటువంటి పాయింట్లో ఇది చాలా ముఖ్యమైనది. నేను స్ట్రాంగ్లీ ఐ బిలీవ్ ఇట్. వ్యాక్సిన్ వేయటం అనేది ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ మెజర్. సో ఇది జనరల్ పబ్లిక్ అంతా తెలియాలి కదా. తెలియాలి కదా. అదే ప్రివెన్షన్ ఇస్ బెస్ట్ ఇంటర్వెన్షన్ అంట. నేను ముక్కులో స్ప్రేలు కానీ ఇన్హేలర్స్ కానీ రాస్తాం. మళ్ళీ వీటి మీద అంతులేని అపోహలు ఉన్నాయి. ఇది వాడితే ఏమైందో డాక్టర్ గారు, మేము అలవాటైపోతామో ఏమో. నేను ప్రాక్టీస్ పెట్టిన కొత్తలో చిన్నపిల్లలకి ఇన్హేలర్ రాస్తే నా మీద దెబ్బలాడేవాళ్ళు. మీరు చిన్నపిల్లల్ని పట్టుకొని పెద్ద వాళ్ళకు రాసే మందులు రాస్తారా? అయితే నేనేం చెప్పేవాడిని అంటే ఓపిక్గా, ఒక్క ట్యాబ్లెట్ని 1000 ముక్కలు చేస్తే ఒక్క ముక్కతోని ఒక్క పఫ్ తయారైంది. ఒక్క ట్యాబ్లెట్ని 2-3 ఏళ్ళు వాడినట్టు లెక్క. అప్పుడు ఏమైంది? అయితే రాయండి డాక్టర్ గారు అంట. అంటే ఏంటి? మనం అవేర్నెస్ అనేది వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పాలి. అంతేగాని నేను చెప్తున్నాను వాడు అంటే నేను ఎందుకు వాడాలంటారు. సో ఇట్లా ఎప్పుడైతే మనం అవేర్నెస్ని కలిగిస్తాం, అవేర్నెస్ అనేదనమ్మా ఒక గుండె జబ్బు రాకుండా ఉండాలి అంటే బ్లాక్స్ ఉంటాయి. రాకుండా ఉండాలంటే ఏంటి? రోజు నడవాలి, పలానా ఆహారం తీసుకోవాలి. అంటే చాలాసేపు కూర్చోవటం అనేది 5-6 సిగరెట్లు తాగిన దాంతో సమానం. ఇప్పుడు కొత్తది సిట్టింగ్ ఈజ్ ఈక్వల్ టు స్మోకింగ్. అమ్మో, ఇప్పుడు కొత్త ట్రెండ్ ఇది. కంటిన్యూస్ సిట్టింగ్ ఈజ్ ఈక్వల్ టు స్మోకింగ్. ఎంతసేపటికి ఒకసారి గ్యాప్ తీసుకోవాలి? కనీసం 2-3 గంటలకు ఒకసారి అటు ఇటు రౌండ్ వేసి రావాలమ్మా. అంతేనా? అట్లా పోయి వింటున్నారు కదా సార్ చెప్పేది. చాలా మంది అలా గంటలు కూర్చోవద్దు. సిస్టమ్స్ ముందు లేకపోతే వేరే ఇష్యూస్ లో అలా కూర్చునే ఉంటారు. ఎట్టి పరిస్థితులు అంతసేపు కూర్చోవద్దు. 2-3 hours ఒకసారి 5-10 minutes రిలాక్స్ అవ్వండి అంటారు. కనీసం ఇలా చేయటము, కొంచెం ఇట్లా చేసుకోవటం, ఇలా చాలా ఎక్సర్సైజ్ ఉన్నాయి. ఏదో ఒకటి అంటే మజిల్స్ కలిగించడం. ఇవి సెకండ్ హార్ట్ అంటాం. పిక్కలు అనేది ఇక్కడ కనుక మనము ఈ మజిల్స్ గట్టిగా ఉంటే ఇది పంపు చేస్తే మళ్ళీ పైకి వస్తుంది మన బ్లడ్ అంతా. అందుకే కూర్చొని కొంతమంది వెరికోస్ వెయిన్స్ వస్తుంటాయి. అంటే ఈ సెకండ్ హార్ట్ ఫెయిల్ అయినట్టు. సో కాబట్టి ఇట్లాంటి ప్రివెన్షన్ కాదా ఇది? హార్ట్కు ప్రివెన్షన్ ఉంటుంది. ఇప్పుడు సైకాలజీ
సమస్యల్ని భూతద్దంలో చూస్తే చిన్న ప్రాబ్లం కూడా పెద్ద ప్రాబ్లం లాగా ఉంటుంది. అవేర్నెస్ అనేది రైట్ టైంలో ఒక వ్యక్తికి రైట్ వ్యక్తి రైట్ మాట చెప్తే ఆ మాట విని ఎంతోమంది జీవితాలు మార్చుకున్న వాళ్ళు ఉన్నారు. మీ దగ్గర నుంచి చాలా నాలెడ్జ్ తీసుకుంటే అది ఎంతో మందికి ఉపయోగపడుతుంది సార్, కొన్ని కోట్ల మందికి. థ్యాంక్ యూ సార్, చాలా ఇష్యూస్ మీద చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.